గౌరవ పొద్దుటూరు ప్రజలకు, గౌరవ రైతు సోదరులకు నమస్కారము. ఈ మీడియా సమావేశం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ప్రవీణ్ అన్న నా మీద ఆరోపణలు చేశాడు. ఆ ఆరోపణలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మార్క్ఫెడ్ నడిపేది సుధాకర్. జిల్లా అధికారులను అడిగి ఆయన డేటా ఉంటుంది, సుధాకర్ పేరుతో ఉంది, అది తీసుకోవచ్చు కావాలంటే ప్రవీణ్ అన్న. రెండో విషయము, నంద్యాల వరదారెడ్డి గారు కానీ, నంద్యాల కొండారెడ్డి గారిని కానీ వాళ్ళ అనుచరులు ఎప్పుడు తప్పుడు మార్గంలో ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టు ఎప్పుడు చేయరు. నేను అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం గమనించడం కోసమే నన్ను పెద్దాన పెట్టాడు అక్కడ. సో ఎప్పుడైనా వెళ్ళి గమనిస్తాడు, ఏమన్నా రైతులు ఇబ్బంది పడతారు ఏమంటే చెప్తే నేను ఆ ఏర్పాట్లు అన్ని చూసుకుంటున్నాను అంతే. అంతకుమించి ఏం జరగడం లేదు. జిల్లాలో ఎక్కడ సరే ఏం జరుగుతుందో ఈ మార్కెట్కి సంబంధించి శనగల కొనుగోలు పొద్దుటూరులో కూడా అదే జరుగుతుంది. అంటే అన్యాయంగా అక్కడ ఎక్కడ జరగడం లేదు. మాకు నిత్యం అధికారులు పరిశీలిస్తున్నారు. నిన్న ఎండి గారు వచ్చినారు, ఈరోజు మేనేజర్ గారు వచ్చినారు, అసిస్టెంట్ మేనేజర్ గారు మార్కెట్ యార్డ్ లోనే ఉంటున్నారు. మార్నింగ్ 9:30కి వస్తున్నారు, ఈవినింగ్ 4:30కి వెళ్తున్నారు. కడప నుంచి మేనేజర్ వస్తున్నారు. మేనేజర్ ప్రతి రైతులతో మాట్లాడుతున్నారు, గమనిస్తారని చూస్తున్నారు. 52.5 కేజీ తీసుకుంటా అనేది అవాస్తవము అన్న. ప్రవీణ్ అన్న 52.5 కేజీ తీసుకుంటాం అంటున్నావు కదా, రైతుల కోసం సహకారం చేస్తా అంటున్నావు కదా, వచ్చి ఆడే కూర్చో. మీరు కూర్చొని మీ పర్యవేక్షణలో జరుపుదాము, ఇబ్బంది ఏం లేదు. మీరు మా తెలుగుదేశం పార్టీ నాయకులే కదా, రాండి కూర్చొని సహకరిస్తాం అందరం రైతులు కలిసి. 200 రూపాయలు తీసుకుంటారు. జిల్లాలో ఎక్కడ తీసుకోవడం 200 రూపాయలు? ఎవరో నీకు తప్పుడు మార్గంలో నిన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి నీకు తప్పుడు ఆలోచన, తప్పుడు మాటలు చెప్తే నువ్వు ఆ మాటలు పట్టుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టావు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టడంలో ఎవరికి నష్టము? మా తెలుగుదేశం పార్టీకి నష్టము, పార్టీకే కదా నష్టము. మీరు ఎందుకు నా అట్లా ఇదిగా చేస్తారో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రసూల్ గోస్ ఎవరు అని చెప్పినారు, ఇది ప్రూఫ్. ఎలక్షన్ టైంలో నేను నంద్యాల వరదారెడ్డి గారు మా పెద్దాయన గారితో ప్రచారంలో పాల్గొంటా అంటే ఈ ఫోటోలు తీసి వైసీపీ వాళ్ళు నా ఫోటోలను యూనివర్సిటీకి పంపించి నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. ప్రూఫ్ మీడియా వాళ్ళకి అందరికీ మీడియా సమావేశం అయిపోయినాక ప్రూఫ్ ఇచ్చేస్తాను నేను. ఓకే, అదే మన ప్రభుత్వం వస్తానే, తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తానే 3వ రోజు నేను ఉద్యోగంలో చేరాను. ఇవి జాయినింగ్ ఆర్డర్స్. ఓకే, మళ్ళా నారా లోకేష్ గారు రాష్ట్రంలో నెల్లూరు మంగళగిరిలో క్రికెట్ ఆ సారుని నేను తీసుకొని స్పోర్టివ్గా తీసుకొని మన పొద్దుటూరులో కూడా జరపాలని చెప్పి నేను సంక్రాంతి సంబరాలు జరిపాను. మీడియా మిత్రులంతా మీరు గమనించారు, మీరందరూ హాజరయ్యారు. ఎట్లా జరిగినాయి క్రీడా సంబరాలు, ప్రజలు ఎట్లా పాల్గొన్నారు? హోలీకి కానీ, మన క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, ఫుట్బాల్ కానీ, ప్రతి ఒక్కటి బాక్స్ క్రికెట్ పెట్టాము. ఎందుకు? పార్టీలో యువతను ప్రోత్సహించాలని. మీరు కూడా పార్టీలో యువతను ప్రోత్సహించండి. మాలాంటి యువత మీద మీరు అబండాలు వేయడం ఏంటన్నా గమనించండి. మీరు వచ్చి నేను ప్రతిదానికి మీకు సమాధానం చెప్తా రాండి. మీరు సుధాకర్ ఫోన్ చేసి మాట్లాడే చెప్పారు, వాస్తవమే ఉండొచ్చు. సుధాకర్ నాకు చెప్పాడు ప్రవీణ్ అట్లా ఫోన్ చేసినాడని. సుధాకర్ ఉండేది చెప్పాడు, జిల్లాలో ఎట్లా జరుగుతుందో అట్టే జరుగుతుందని చెప్పారు. కానీ మీరు ఎవరో చెప్పిన మాట విని మీకు ఎవరు సమాచారం తప్పుడు సమాచారం ఇచ్చి ఆ సమాచారాన్ని మీరు ఈరోజు మీడియా సమావేశం పెట్టి మాట్లాడాము. పార్టీకి నష్టం అన్నా. మేము పార్టీకి నష్టం జరిగే కార్యక్రమం ఏమీ చేయడం లేదు. మీ పర్సనల్ పరంగా మీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ నేను ఏ రోజు మిమ్మల్ని ఏలైతే చూపించలేదు. ప్రచారంలో సానపల్లి ప్రతాప్ రెడ్డి గారితో మీరు ఎలక్షన్ టైంలో ప్రచారంలో తిరిగారు ఆయనతో పాటు. ఆ బూత్ లో ఉండే వీడియో ఉంది, నేను చూపిస్తా, చూడండి. చూడండి అన్న, సానా ప్రతాప్ రెడ్డి, ఉక్కు ప్రవీణ్ ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయన్న. వద్దున్నాము, మనం పార్టీలో ఉన్నాము, గౌరవంగా ఉన్నాము, మనం బురద జల్లుకోవడం ఏం పద్ధతి ఇది? ఈ సంస్కృతి కాదన్నా. వాడు వీడు బ్రోకరు ఏనా సంస్కృతి మనం చదువుకున్నాం కదన్నా. నువ్వు చదువుకున్నావు కదన్నా, నేను చదువుకున్నానా? వాడు వీడని మాట్లాడతారా ఎవరైనా? నేను పెద్దాయన కార్యకర్తన్నా, పెద్దాయన కొన్నాడు సార్ నా దైవ సమానులు. అటువంటి నా కార్యకర్తలు నువ్వు తప్పుడుగా మాట్లాడతావా? ఇవాళ బంజరు భూములు వేశారు, అవి వేసాను అన్న. నాకు నిజంగా నా అకౌంట్ నెంబర్ చెప్తా మీకు, ఏదో నా ఫోన్ ఆడింది, నా అకౌంట్ నెంబర్ చెప్తా. బజాజ్ ఫైనాన్స్ ఈఎంఐలు ఫోన్స్ నాకు డేటా కావాలి తీసుకో. అకౌంట్ నెంబర్ 3155563429 ఎస్బీఐ అకౌంటే నాకు ఉండేది. ఎలా సంపాదించామన్నా? ఉండే బంగారు గింగాలు అన్ని పొదవ పెట్టుకొని పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాను. మేము పార్టీకి ఏ విషయాలు కూడా సరే నేను ప్రతిదీ వాట్సాప్ చేస్తాను. పార్టీకి నేను చేసే కార్యక్రమాన్ని పార్టీకి పంపిస్తాను. కనుక్కోను, నువ్వు చేసేది కూడా పంపి పార్టీకి. ఏమైనా కార్యక్రమాలు చేస్తాను ఆ ఊర్లో చేసేది పంపించన్నా.
రైతులకు అన్యాయం మా పెద్ద రైతు అంటే ఎంత గౌరవం ఇస్తాడో మాకు తెలుసు. నిత్యం మేము పెద్ద వెనకలు నిలబడి ఉంటాము. రైతును ఎంత గౌరవిస్తాడో ఎంత అభిమానిస్తాడో మాకు తెలుసు. అట్టాది మా పెద్ద అనుచరులుగా మేము రైతును ఎప్పుడు ఇబ్బంది పెట్టాము. మీరు కనుక్కోండి కావాలంటే. అన్న మాకు దీంట్లో ఏదో 20 రూపాయలు 30 రూపాయలు మిగులుతా అని చెప్తే మీరు ఇంత బాధపడతారే. మీరు ఫ్లైట్లు ఎగిరిచ్చారు కదా, అట్ట మేము ఏమైనా చేసామన్నా పెద్ద అనుచరులుగా? అట్ట మేము ఫ్లైట్ ఎగిరిచ్చి ఇట్లా ఏడనుందో మేము తప్పు. నా అనవసరం మనం బుద్ధ చెల్లించుకోవడము. ప్రవీణ్ అన్న దయచేసి నువ్వు అంటే గౌరవము, ఇది మనం దీన్ని ఇంతతో చూసుకొని నీకు ఏదైనా డౌట్ ఉంటే మేమేమైనా చేస్తానామంటే నిత్యం పర్యవేక్షించు. వస్తే కుర్చీ వేసి టీ ఇచ్చి పంపిస్తాం, నీకు ఇబ్బంది ఏం లేదు. నువ్వు పొద్దుటలో ఏడాది తిరగచ్చు. ఎందుకంటే నువ్వు పార్టీ కార్యకర్త, పార్టీ లీడర్. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నావు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటూ యువతను ఎంత ప్రోత్సహించాలి నువ్వు? ఇట్లనా బుర్ర వేసేది? పార్టీకి ఏం చేస్తానని ఏం చేశానని చూసుకో. నా ఫేస్బుక్ పేజ్ చూసుకో. 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు నాకు. నీకు 20,000 ఉండొచ్చు. నువ్వు పెద్ద నాయకుడివి, నేను కార్యకర్తను. నువ్వు నాలాంటి కార్యకర్తను ప్రోత్సహించాలా? ఫోన్ చేసి పార్టీ కోసం బాగా చేస్తున్నావని. నేను పెద్ద కోసం, కొన్నాసార్ కోసం పనిచేస్తా, వాళ్ళ కోసమే పనిచేస్తా. నువ్వు పార్టీలో మా పెద్ద పార్టీ యాక్టివ్ ఉండు, నేను నీకోసం కూడా పనిచేస్తా. అంతేగాని నువ్వు ఏదేదో అనవసరంగా మా మీద బుర్ర తల్లి, ఎవరో మా కాడ సరిపోయిన కూడా నీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను తప్పుదారి పట్టించారు. అది గుర్తు పెట్టుకోండి. ప్రవీణ దయచేసి మీరంటే చాలా గౌరవము. మనం ఇట్టే ఇంకా కష్టపడి ఏదైనా పార్టీకి మేలే చేద్దాం మన ఇద్దరం కలిసి. రైతుల విషయంలో మార్కెట్కి సంబంధించి సుధాకరనే చూసుకుంటున్నాడు. సుధాకర్ నాకు శనగల గురించి ఆ రేట్ల గురించి నాకు తెలియదు. రైతులకు అలా ఏం జరుగుతుందని నేను పర్యవేక్షిస్తాను. అది నేను చూస్తా. సుధాకర్ అన్న 2 మాటలు చెప్తాడు. సోదరులకు నమస్కారం. ప్రొద్దుటూరు ప్రొక్యూర్మెంట్ కడప ఎండి గారు మాకు అవకాశం ఇచ్చారు. పొద్దుటూరు సెంటర్ చూసుకొని పొద్దుటూరు రాజపాలెం మండలాలు మాకు ఇచ్చారు. ఆ విధంగా మేము డైలీ రైతులు ప్రొక్యూర్మెంట్ చేస్తూనే ఉన్నాం. ప్రవీణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మా మీద బుద్ధి వెళ్ళారు. మేము 200 రూపాయలు పర్ ప్యాకెట్ తీసుకుంటామని చెప్పారు ఆయన. కింటాకు 400 రూపాయలు తీసుకున్నామని చెప్తున్నాడు అన్న. పర్ ప్యాకెట్ 52.5 కేజీ అంటే అప్పటికి కింటాకు 5 కిలోల రూపాయలు. జల్లీ వేస్తే కనుక ప్యాకెట్ కిలో పోతుంది. అప్పుడు కింటాకు 2 కేజీలు. పర్ కింటాకు 7 కేజీలు వేస్టేజ్ అంటే పోతుంది అదనంగా. అప్పటికి 7 కేజీలకు వచ్చి 360 రూపాయలు డబ్బులు లాస్ అవుతాయి రైతుకు. ప్లస్ 400 రూపాయలు మాకు ఇచ్చిన అంటున్నాడు అన్నగారు. అప్పటికి 750 రూపాయలు లెక్క అదనంగా పోతుంది. అప్పటికి బహిరంగ మార్కెట్లో 5,200 రూపాయలు రేటు ఉంది. శనగల రేటు 5,200, 7,750 రూపాయలు, ఇంకా 59-50 రూపాయలు. గవర్నమెంట్ ఇచ్చేది 58-70 రూపాయలు. అంటే లాస్ట్ అమ్ముతాం రైతు మగా తెచ్చి. నువ్వు నాకు ఫోన్ చేసావు, నీ జిల్లాలో ఏది రోజుల్లో పొద్దు రైతులు చెప్తున్నా. ప్రతి ఇయర్ గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుంది. ప్రతి ఇయర్ చేస్తుందో గవర్నమెంట్ ఈ బుద్ధి ఎట్లా చేస్తాం మేము కూడా. అందుకే వ్యక్తిగతంగా ఏది మాకు లేదు. అదే విషయం. అమ్మాయి ఖర్చు ఉంటాయి. చట్టప్రకారం పోతున్నాం. 45 రూపీస్ పర్ బ్యాగ్ గవర్నమెంట్ రద్దు చేసింది. రైతులు పెట్టుకోవాలి అదనంగా. అది గవర్నమెంట్ ఇవ్వదు. మా కమిషన్ ఇవ్వదు. ఎప్పుడు వస్తే తెలియదు. అవన్నీ రైతే పెట్టుకోవాలి. ఇది రైతులకు ఖర్చు, రైతు అమ్మాలి ఖర్చు. అదేనండి. మరి వాళ్ళు 45 రూపాయలు మీరు తీసుకుంటారన్న విషయం ఓకే. మెయిన్ ఆరోపించింది ఏంటంటే 200 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు అన్న విషయం పైన మీ దగ్గర ప్రూఫ్ ఉంటే రండి. 200 రూపాయలు పర్ బ్యాగ్ తీసుకుంటున్నాం కదా, 52 కేజీ పర్ బ్యాగ్ తీసుకున్నాం కదా, రండి. నిత్యం ఎండి గారు వస్తున్నారు, జేసీ గారు వచ్చి పోయారు, ఒక అసిస్టెంట్ మేనేజర్ ఇక్కడే పెట్టారు, మా దగ్గరే పెట్టాడు. అన్ని విధాలుగా మాకు సహకారం ఉంటుంది. మాకు ఇక్కడ ఫ్రాడ్ లేదు. ఫ్రాడ్ అంటే రండి అన్నగారు. 7 ఎకరాల మైదానం ఉంది నాగర్ యార్డు. మాకు ఒక్కటి ఏమో అవినీతి నిరూపించండి, మేము ఏదైనా రెడీగా ఉన్నాం. మేము పెద్ద చెరువుగా రిటర్న్ కాదు. ఇది జేసీ గారు రాట్నిస్తున్నారు మా మీద. అదే సబ్జెక్ట్ 200 రూపాయలు సబ్జెక్ట్ మాట్లాడడం మంచి అది కాదు. 200 రూపాయలు నేను తీసుకున్నాను నిరూపిస్తే కనుక గవర్నమెంట్ డబ్బు కాదు, గవర్నమెంట్ మనకి యాక్షన్ తీసుకుంటుంది, కేసులు పెడతాది. మేము రెడీగా దానికి. తీసుకోకపోతే మీరే చేస్తారు. మీరు సిద్ధంగా ఉన్నాం. 200 రూపాయలు ప్రూఫ్ అంటారు మేము. మీరు తీసుకోకపోతే మీరేం చేస్తారు? ప్రూఫ్ అంటే రండి. మీకు ఆధార్ ఉన్నాయి కదా, వీడియో చూసినారు కదా, పేమెంట్ కానీ డబ్బులు చూసారు కదా, రండి. ప్రూఫ్ మాకు ఇవ్వండి. మీరు ఏం చేయకపోతే మీరు మాకు ఇచ్చి ఇస్తారు. చెప్పండి. ప్రెసిడెంట్ నాకు తెలియజేస్తున్నాను అన్నగారిని. ఓకే.